దేవుడా, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారని విన్నాను కానీ కళ్ళారా చూస్తున్నాను. నిజంగా ఇటువంటి వారికి దూరంగా ఉంటేనే మంచిది. ఈ ఇల్లు అయితే అమ్మకానికి ఉందండి, కావాలంటే చెప్పండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. పూర్తి వీడియో చూస్తే ఎక్కడ ఏంటి అడ్రస్ అనేది కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. మీరు తీసుకుంటాను అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను. అసలు విషయం ఏంటి అంటే, నేను చెప్పాను కదా ఇటువంటి వారు కూడా ఉంటారా అని. ఉంటారు, ఎందుకుండరు, మన ప్రాణాలు తీయడానికి. ఇంతకు అటువంటి వారు ఎవరు అంటే, మనతో మంచిగా ఉంటూ వాళ్ళ అవసరాలకి డబ్బులు తీసుకుంటూ, అంటే ఎస్పెషల్లీ లేడీసేలేండి, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మంచిగా నటించారు. వాళ్ళదైతే ప్యూర్ లవ్ అయితే కాదు, మంచి స్నేహం అయితే కాదు. ఏంటంటే డబ్బుల కోసం, పిల్ల ఫీజులు కట్టాలా, పిల్లడు పుట్టినరోజులని, కరెంటు బిల్లులు కట్టాలని, ఇలా అన్నమాట. సో ఏదైనా సరే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకోవడం కోసము మనీ అవసరమైతే అడిగితే ఇచ్చింది ఒక ఎత్తు అయితే, మన అవసరాలకి మనం అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే సాకులు కొన్ని ఎత్తు అన్నమాట. అప్పుడేమనిపిస్తుంది, అబ్బో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అయితే అనిపిస్తుంటుంది. ఇంకో విషయం నేను చెప్పనా, వాళ్ళకి ఫంక్షన్స్కి అవసరం అయితే నేను నా సెట్స్ ఉన్నాయి కదా, సీజెట్స్, నాకు ఏ డ్రెస్కి ఆ డ్రెస్సు, ఏ శారీకి ఆ మ్యాచింగ్ అయితే ఉంటుందో అవి కూడా తీసుకువెళ్ళి మంచి ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చాను అండి. నేను అడగా ఏ సంవత్సరానికో ఇచ్చారు, అది కూడా కలర్ పోయి. అట్లా చేసిన వాళ్ళండి నిజంగా లేడీసే ఇలా ఉంటారని అయితే నాకు అనిపించింది. వాటిల్లో ఒక సెట్ 2 సెట్స్ తీసుకొని మనీ ఇస్తామని కూడా చెప్పారు. మనీ కూడా ఇవ్వడం ఏమో కానీ మంచిగా మామూలుగా అయితే ఇలా కూడా ఉంటారా అనిపించింది. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల చెప్తున్న మాటలు ఇవి. కొంతమంది మంచిగా నటిస్తూ ఇలా చేస్తుంటారు అండి. ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉంటారు అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో ఇస్తున్నాను మీకు, ఓకేనా. నిజంగా ప్రతి ఒక్కరికి ఇలాంటి వాళ్ళు తారసపడుతూనే ఉంటారు అండి. మేమే గొప్ప అనుకుంటారు కానీ ఆ గొప్ప వెనకాల ఎన్ని తిప్పలున్నాయో ఎవరికి అర్థం కాదు. పైకి మెరుగులు దిద్దుకొని పైకి అందంగా కనిపించేంత మాత్రాన ఏం కాదు. అక్కడ ఏముందా ఏం లేదా, అసలు తినడానికి తిండి కూడా లేని ప్రజలు ఇట్లాగా వేషాలు వేస్తుంటే ఓ మై గాడ్ అనిపిస్తుంది. సో నేనైతే ఇది ఫేస్ చేసిన ప్రాబ్లం అండి. సో నేనైతే ఇంకా వదిలేసేసుకున్నాను, పర్లేదు. వాళ్ళు ఎంత ఎత్తు ఎదికినా కానీ నాకైతే ఒకటే మాట చెప్పా, నేను వేసిన ముష్టి అనుకున్నానండి. వాస్తవం నేను చెప్తున్నాను కదా, ఇది ఎంతమందికైనా చెప్పుకుంటాను ధైర్యంగా. ఈ వీడియో వాళ్ళు చూసినా కానీ నాకు ఇంకా ఓకే, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. ఎందుకు అంటే కష్టంలో ఉన్నప్పుడు, మంచి కష్టంలోనే నేను ఆదుకున్నాను. నిజంగా మనీ విషయంలో అయితేనేమి, ఏదైనా సరే మంచి కష్టంలో నేను అలా ఆదుకుంటే, చివరికి నా అవసరం ఉండి నేను అడుగుతుంటే ఇవ్వకపోగా పైపెచ్చు ఏమిచ్చారు అన్నట్టుగా మాట్లాడుతుంటే బాధగా ఉంటుంది, ఓకేనా. సో దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నారు. పాపం సొమ్ము ఎన్నాళ్ళు తింటావు కదా, పిల్లలు అనేవాళ్ళు ఉంటారు. సో నా కష్టార్జితము, నేను ఏదో శారీస్ మీద మార్జిన్ చూసుకొని ఇచ్చిన డబ్బులు, నా జ్యువెలరీ ఐటమ్స్ మీద మార్జిన్ మీద చూసుకొని ఇచ్చిన డబ్బులు నీ చేతికి ఇచ్చినప్పుడు నువ్వు అంతే కరెక్ట్గా ఇస్తే బాగుండేది. ఇవ్వకపోగా పైపెచ్చు నీ హెచ్చు తగ్గు మాటలు. సో నువ్వు చేస్తున్న పాపం ఏంటో నీకు నీ మనసుకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ పాపం అనేది నీ బిడ్డలకు వస్తుంది, అదే నా బాధ. అయినా పర్లేదు, ఎందుకు అంటే తెగించిన వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏం లేదు. అందుకే నేను ఒకటైతే డిసైడ్ అయిపోయా, నేను ముష్టి వేసాను, నా ముష్టితో బతికింది నాళ్ళు, ఇంకా మీద కూడా నా ముష్టిని బతుకుతుందని అనుకున్నాను. సో అదనమాట పరిస్థితి. ఎవరు ఏంటని అనేది అడగమాకండి అబ్బా, దట్ ఈజ్ సీక్రెట్. కావాలనుకున్నప్పుడు నేనే రివీల్ చేస్తాలేండి. సో అదనమాట పరిస్థితి. ఇదంతా చెప్పాలని నా ఉద్దేశం అయితే కాదు, కానీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి వారు ఉంటారు అన్న దానికోసమే చెప్తున్నాను. నిజంగా మంచి అంటే మళ్ళీ పదే చెప్తున్నాను అనుకోవద్దు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, అవసరమైతే జుట్టు, అవసరం ఏదో సామెత ఉంది కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని. సో అట్లా ఉన్నారు అండి. డబ్బులు అవసరమైతే మనల్ని ఎంతైనా పొగుడుతారు, ఎంతైనా సరే మా అమ్మాయి, మా ఫ్రెండు, ఇదన్నీ చెప్పుకుంటూ వస్తారు. అదే డబ్బులు ఇచ్చిన తర్వాత మన మోహం కాదు కదా, పిలుస్తున్నా పలకనట్టుగా, ఫోన్లు చేసినా 100 ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయరు. అదేనబ్బా,
మరి ఎందుకంటే తగలబడతారో నాకు తెలియదు కానీ సో మెంటల్ టెన్షన్ అయితే అనుభవించేసానండి నేనైతే. ఇప్పుడైతే నిజంగా ఫ్రీ బర్డ్ ఒక దుమ్ము దులిపేసినట్టుగా ముష్టేసా అంతే. అది 10 రూపాయలు కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు. సో వేసేసా మొత్తానికి ముష్టేసేసాను. అబ్బా నా ముష్టితో బ్రతికింది బ్రతుకుతుంది. ఇంకా ఎత్తుకు ఎదిగినా కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకైతే ఉంది. అయితే ఆల్మోస్ట్ ఈ విషయం మీద నన్ను చాలామంది అడుగుతున్నారు, ఏంటండి మిమ్మల్ని ఇలా చేశారంట, మీరు డబ్బులు తీసుకొని ఇలా ఇవ్వలేదంట, ఎగ్గొట్టారంట ఏంటి అంటే నేను చెప్తున్నాను, అవును ఇవ్వలేదు, అయినా నేను ముష్టేసాను, ఇంకా ఆ విషయం నేను మర్చిపోయాను అది ఇది అని. కాకపోతే ఏంటి అంటే కాస్త బాధ అనేది ఉంటుంది కదా, అందుకని ఇటువంటి బాధలో ఏమవుతుంది అంటే నాలాగా ఎవ్వరూ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను. ఎవ్వరికి అది కాస్త కోస్త అయితే ఓకే, కానీ ఎక్కువ మొత్తంలో మాత్రము ఇలాగ మీరు డబ్బులు చేజార్చొద్దు. ఇప్పుడున్న రోజులను బట్టి డబ్బులు గనక మనం నమ్మి ఇచ్చాము అంటే ఖచ్చితంగా ఆ డబ్బులు తిరిగి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన కుటుంబం గురించి చూసుకొని అప్పుడు ఏదైనా సరే వీళ్ళు మన అనుకుంటేనే బయట వాళ్ళకి అప్పుడు రూపాయి ఇవ్వండి. నాకు తెలిసి అవి కూడా రావు, ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా ఉంది. ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే లేడీసే ఇలా చేస్తే ఇంకా బయట వాళ్ళకి మనం ఎలా సహాయం చేస్తామండి? ఇటువంటి వాళ్ళు ఉండబట్టే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. నిజంగా మంచి అవసరంలో ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి అక్క నా పరిస్థితి ఇలా ఉంది అంటే మళ్ళీ ఇవ్వగలమా చెప్పండి? ఇవ్వలేం కదా. అట్లా అయితే సిచ్యువేషన్కి అయితే వచ్చేస్తుంది అండి. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఇల్లు మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఐడియా ఉందా? సో అక్కడ ఉంటుంది ఇల్లు. సో హౌస్ ఫర్ సేల్ అని కూడా బోర్డు అయితే ఉంటుంది. నేను ఆ బోర్డు చూసి వివరంగా కనుక్కుందామని చెప్పేసి లోపల ఎంట్రీ అయ్యి ఇలా తీశాను వీడియో. ఇల్లు అయితే చాలా బాగుంది. పింక్ కలర్ పెయింట్తో కూడా సూపర్గా ఇచ్చారు. టైల్స్ కూడా మంచిగా ఉన్నవి. ఇక్కడైతే కబ్బోర్డ్స్ లేవు కానీ ఇలాగా ఉంది. సో ఇది హాలు అంటే వరండా ఇంకాస్త ఉంది, కాస్త దుమ్ము పట్టినట్టు ఉంది. సో ఇక్కడిదేమో అంటే వరండా తర్వాత హాల్ ఉంది, తర్వాత ఇది బెడ్రూమ్ కింద ఇచ్చారు. సో నేనైతే లైట్స్ ఆన్ చేస్తున్నాను. ఇల్లు అయితే నాట్ బ్యాడ్, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా గదులు వచ్చేసేటప్పటికి ఇది 18 గదులు అని చెప్పారండి. 18 గదుల్లో చక్కగా ఇల్లు అయితే సూపర్గా ఉంది. ఇదిగోండి ఇలా కట్టారు. అంటే ఇల్లు వరకే 18 గదులు ఉంది. తర్వాత అవుట్ సైడ్ కూడా మంచిగా హ్యాపీగా ప్లేస్ కూడా ఉంది, చూపిస్తాను అది కూడా. మళ్ళీ ఆ ప్లేస్ తర్వాత ఇంకొక రూమ్ కూడా స్పెషల్గా ఉంది. మొత్తం కలిసి 26 గదులు, 26 గదులు అండి ఇదంతా కలిసి. సో కరెక్ట్గా పర్ఫెక్ట్గా 18 గదుల్లో అయితే ఇల్లు ఉంది. సో ఇదైతే కిచెన్ రూమ్, బాగుంది కదా. కిచెన్ రూమ్ కూడా చాలా బాగుంది. కొద్దిగా చిన్న రిపేర్స్ అయితే ఉన్నవి. ఇదిగోండి అది కూడా నేను చూపిస్తున్నాను, చూపించకుండా అసలు ఉండకూడదు. ఇక్కడైతే వాటర్ సింక్లో వాటర్ అయితే అక్కడ ఒక బౌల్ అయితే పెట్టేసేసుకున్నారు. చిన్న మరమ్మతులు అయితే ఒక 1 lakh అయితే ఉంటాయి. అవి కనుక మీరు రిపేర్ చేయించుకుంటే మంచిగా ఉంటుంది హౌస్ అయితే. ఇక్కడ నేను చూపించాను కదా ఇంతవరకు 18 గదుల్లో అయితే హౌస్ అనేది కట్టారు. ఇదంతా ఇంకా అవుట్ సైడ్ వస్తుంది బాత్రూమ్. తర్వాత లోపల ఇది సపరేట్ ఉంది, ఇంకొక రూమ్ కూడా ఉంది. ఇదైతే బాత్రూము చూసారా, ఇది ఇలా ఉంది. సో ఇదంతా అవుట్ సైడ్ వస్తుంది. కొద్దిగా చెప్పాను కదా రిపేర్ అయితే ఉంది. ఇది వేరేది అంటే దీంట్లో భాగమే కానీ ఇది వేరొక రూము ఇదన్నమాట. ఈ రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది, స్టోర్ రూమ్ లాగా ఉంది. మరి తీసుకున్న వాళ్ళకి మంచి లక్కీ అనొచ్చు. ఎందుకు అంటే మంచిగా పెద్ద స్థలమేనండి, ఉండడానికి కూడా మంచిగా ఈజీగా ఉంటుంది, చేరిపోవచ్చు. మహా అయితే ఒక 10,000 కనుక పట్టుకొని దిగితే అంటే కొనుక్కున్న వాళ్ళు దిగితే చక్కగా మీరు రిపేర్ చేయించుకొని దిగవచ్చు. ఇది కూడా స్టోర్ రూమ్ లాగా చాలా బాగుంది. లేదు అంటే బయట ఒక సపరేట్ రూమ్గా కూడా మీరు చూసుకోవచ్చు. అడ్రస్ కూడా చెప్పాను కదా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఎదురునే ఉంటుంది, బోర్డు కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు.
ఓకేనా. ప్రైస్ కనుక మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను పర్సనల్గా మీకు వాళ్ళ నెంబరే ఇస్తాను, వాళ్ళ పర్సనల్ నెంబరే మీకు ఇస్తాను, మీరు మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన ప్రైస్కి ఇంకా తగ్గించవచ్చు. ఓకేనా. అది అయితే సెంటర్ రోడ్ ఫేస్ ఇల్లు అయితే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి రోజుకి ఏదో వీడియో చేస్తూనే ఉంటాను, మరి అప్డేట్ అయితే ఇస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్, ఒక వీడియో టిప్స్ కానీ బ్లాగ్స్లో కనుక పలానా వీడియో కావాలని కామెంట్ చేస్తే ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఈ హోమ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, బాయ్.